మామూలు మనుషుల కంటే మందు తాగినోళ్ళకే మానవత్వం మస్తుంటదని మందికి నిరూపించే మహత్తర ఘటన ఇది. ఈ మోతవరం మొగాయన కుత్కెలేస్తే మందు సుక్క అంటే తట్టు పుల్లుగా తాగి సంకలాగో ఆ జంతువుని వేసుకొని మచిలీపట్నం సర్కార్ దవాఖానకు పోయిండట. సార్ ఈ పిల్లికి ట్రీట్మెంట్ చేయర్రి, దీని పానం బాలేశారు, సూదిస్తారో గోలిస్తారో టానిక్ రాస్తారో కానీ మంచిగా చేయర్రి, మీవి చేతులు కాదు చెట్లు కొమ్మలు అనుకోర్రి అనుకుంటా కాళ్ళ ఇలా పడ్డాడట. మా కాడికి కాదురా నాయన, ఇది మనసులో దావకానా పసులో దావకానా గో అని చెప్పినా కానీ లేదట. మీరు డాక్టర్ చదివారు కదా, మరి దీనికి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తలేరు, ఆయనతో చదవకుండా పాస్ అయ్యారా అని అడ్డగోలు మాట్లాడితే ఇక వీంతో వేస్ట్ అని డాక్టర్లు సెక్యూరిటీ వాళ్ళతో బయటకు పంపించారు. వాళ్ళతో కూడా లొల్లి పెట్టుకున్నాడు. వాళ్ళు బాగా గమనించి చూసి, ఒరే నాయన అది పిల్ల కాదురా కుక్క పిల్లరా వారి, అది కూడా తెలియనంత తాగినావురా అని అంటే, కళ్ళు క్వారంటైన్ లో పెట్టొచ్చినవా, ఇది పిల్లేసి చూడు ఎంత ముద్దుగుంది అని ఇంకింత గట్టిగా పంచాలి లేపిండట. ఓర్ని దుంప దగ్గర నువ్వెక్కడ తగిలావరా మాకు నాయన అని సెక్యూరిటీ వాళ్ళు కాంపౌండర్లు నెత్తి కొట్టుకుంటా, నువ్వు ఓర ఐడికేలు అన్న కుట్ట మందు దాగొచ్చిన మానవత్వం ప్రదర్శించుకుంటా కుక్క పిల్లగా వెలుస్తున్న పిల్లికి ట్రీట్మెంట్ చేస్తా తల్లాడిండట పాపం. ఇక ఈ ముచ్చట మస్తుగా వైరల్ అయ్యాకలా కాక ఏం బ్రాండ్ కుద్దిండో మరి, కుక్క పిల్లని పిల్ల అనుకుంటుండు, మందు గట్టినే పని చేస్తుంది అనుకుంటా కొందరు కామెంట్ చేస్తుంటే, నోరులేని జీవాల కోసం కూడా గింత తన్లాడే మంచితనం మందుతోనే వస్తుంది మరి అని అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేయబట్టారు. ఇంకా నయం కుక్కను గుర్తుపట్టలేక పిల్లి అని లొల్లి పెట్టిండు. ఆయనతో పొద్దుమీకి ఎవరింటికి పోయి దర్వాజా కొడతాడో, ఎవరిని పట్టుకొని మా లేడీష్ అనుకుంటా తన్నులు తింటాడో పరి. పిల్లి పిల్ల కొడుకు పిల్ల నువ్వు తాగేవో సంబంధమైన ఏం చేస్తాం. ఇదిగో అందరినీ ఇదిగో దొక్కాడిచ్చేసి నాడిచ్చేసి ఇదిగో అలాగే ఉంటాను. అరే బాబు ఇది కుక్క కదా పిల్లిగా, నీకు నేనున్నా ఎట్లా చేశానని నేను బతికించుకుంటారా, ఏం కాకుండా కాపాడుకుంటారా అని అనుకుంటా ఆ తండ్రి పడుతున్న ఆరాటం చూడరి పాపము. వైజాగ్ కింగ్ జార్జ్ దావకాండా ఈయన భార్యకి మంగళవారం పొద్దుగాల కాన్పోయిందట. పాప నెలలు నిండకుండా ఉట్టింది, సీరియస్ గా ఉంది, ఈ వాడికెళ్ళి దబ్బున్నే పక్క పొంటే ఉన్న ఎన్ఐసీకి వేసుకపోవాలని చెప్పిరట డాక్టర్లు. కానీ స్టాఫ్ తక్కువ ఉండడంతో ఇంత ఆలస్యమైతుండే వరకలా చేసేది లేక ఇగో ఇట్లా నర్సు పాపనెత్తుకొని నడుస్తుంటే వెనకంగా ఈ తండ్రి భుజం మీద ఆక్సిజన్ సిలిండర్ మోసుకుంటూ పోయిండు. చిన్న బరువు ఉంటదా అది, ఒచ్చిగెత్తుడే కష్టమనంటే ఎత్తుకొని గంత దూరం నడిచిండు ఆయన. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకల పాపను కాపాడుకునే తందుకు ఈయనకు వచ్చిన గోస చూసి మస్తు మంది ఎమోషనల్ అయ్యారు. ముచ్చట తెలిసి దావకన్నా పెద్ద ఆఫీసర్లు మీటింగ్ పెట్టిరట. ఎంబటే స్టాఫ్ మీద సీరియస్ అయ్యారట. ఇంకోసారి ఇసొంటి కాకుండా చూసుకుంటామో అని ఇప్పుడు చెప్తుర్రు. ఇక అయినా స్టాఫ్ తక్కువ ఉంటే మాత్రము మరీ గింత దారుణమా అయ్యా? కొత్త సర్కార్ల కొలువు తీరిన మంత్రులు మరి మీ గవర్నమెంట్ కు చెడ్డ పేరు రాకుండా ఇంకోసారి ఇసొంటి కాకుండా పబ్లిక్ పానాలు పైలంగా ఉండేటట్టు పనితనం చూపిరు మరిగా.